శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. అమరావతి రాజధాని ప్రాంతంలో స్టోరేజ్ పరంగా 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. ఒకటి పెనుమాక రిజర్వాయర్, ఇంకోటి వచ్చేసి నీరుకొండ రిజర్వాయర్, ఇంకోటి వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉండే రిజర్వాయర్ అనమాట. ఈ 3 రిజర్వాయర్లు అన్ని కలుపుకొని దాదాపు 0.53 TMC కెపాసిటీతో వాటర్ని స్టోరేజ్ చేయబోతున్నారు. ఈ పెనుమాక రిజర్వాయర్ ఎక్కడైతే ఎస్కావేషన్ కంప్లీట్ అయిందో అటువైపు అంతా గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇంకా శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ మాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నీరుకొండ రిజర్వాయర్ కి సంబంధించిన ఎస్కావేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ 3 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఏ రిజర్వాయర్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి, రిజర్వాయర్స్ 3 ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్న రిజర్వాయర్ వచ్చేసి నీరుకొండ రిజర్వాయర్. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 TMC కెపాసిటీతో ఈ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. చాలా చోట్ల ఏంటంటే ఎస్కావేషన్ అంతా కంప్లీట్ అయింది. ఎక్కడైతే ఎస్కావేషన్ కంప్లీట్ అయిందో అక్కడ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్కి చుట్టూ కొలతల్లో గ్యాబిన్ మెష్ అయితే వస్తుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ రిజర్వాయర్స్ ని స్టోరేజ్ పర్పస్ గా అయితే ఉపయోగించుకుంటారు. దాదాపు 3 రిజర్వాయర్లు అన్ని కలుపుకొని 0.53 TMC కెపాసిటీతో వాటర్ ని స్టోరేజ్ చేస్తారు. ఈ రిజర్వాయర్ లో వచ్చేసి 0.4 TMC వరకు వాటర్ ని స్టోరేజ్ చేసుకోవచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైందా ఏంటంటే, అమరావతిలో నిర్మిస్తున్న ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో కెనాల్స్ లో స్టోరేజ్ అవుతుంది వాటర్ మొత్తం. ఆ కెనాల్స్ ఫుల్ అయిన తర్వాత ఈ రిజర్వాయర్లను అయితే స్టోరేజ్ పర్పస్ గా ఉపయోగించుకుంటారు. ఫ్యూచర్ లో ఈ రిజర్వాయర్ లోనే బోటింగ్, అలాగే కొన్ని ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ రిజర్వాయర్ చుట్టూ ఏంటంటే గ్యాబిన్ మెష్ తో పాటు వాకింగ్ ట్రాక్లు, అలాగే గ్రీన్ బఫర్ జోన్స్ కూడా ఉంటాయి. మొత్తం 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్ చుట్టూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు కొన్ని చోట్ల గ్యాబిన్ మెష్ ఏర్పాట్లు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ చుట్టూ గ్రిడ్లు వైజ్ గా కేటాయించుకొని ఎస్కవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ప్రతి ఒక్క చోట డంపర్లు, ఎస్కవేటర్లు అయితే కనిపిస్తున్నాయి. ఏరియాల వైజ్ గా కేటాయించుకొని ఈ ఎస్కవేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ రిజర్వాయర్ వచ్చేసి ఐనవోలు, నీరుకొండకి మధ్యలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న కెనాల్ వచ్చేసి అది కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు వచ్చేసి అనంతవరం దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అనంతవరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్ దాటిన తర్వాత ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఎండ్ అవుతుంది. ఈ కొండవీటి వాగు నుండి వచ్చే వాటర్ మొత్తం ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ లో స్టోరేజ్ చేస్తారు. అది దాటిన తర్వాత ఈ నీరుకొండ రిజర్వాయర్ లో స్టోరేజ్ చేస్తారు. ఇది దాటిన తర్వాత పెనుమాక రిజర్వాయర్ లోకి అయితే స్టోరేజ్ అవుతుంది. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న రిజర్వాయర్ వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉండే రిజర్వాయర్. ఇది దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. 0.03 TMC కెపాసిటీతో దీంట్లో వాటర్ అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్ కి సంబంధించి మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ఎస్కావేషన్ కూడా దాదాపు 8 మీటర్ల నుండి 9 మీటర్ల వరకు ఎస్కావేషన్ అయితే చేశారు. ఈ రిజర్వాయర్ చుట్టూ చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. మొత్తం గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది.
ఆ పార్క్ మధ్యలోనే ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్ చుట్టూ ఏంటంటే పార్కులు కానివ్వండి, ఇంకా ఈకో పార్కులు ఇయన్నీ ఉంటాయి. శాఖమూరు నుండి వచ్చే వాటర్ మొత్తం ఏంటంటే ఎన్‌టోల్ రోడ్ క్రాస్ అయిన తర్వాత ఈ రిజర్వాయర్‌లో కలుస్తాయి. మళ్ళీ ఈ రిజర్వాయర్ దాటుకున్న తర్వాత మళ్ళీ E9 రోడ్డు కింద నుండి వాటర్ అయితే ఫ్లో అవుతాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈకో పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కోర్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ వైపు అయితే ఉంటుంది. ఈ టాప్ వ్యూలో చూడండి రిజర్వాయర్ లుక్ ఎలా కనిపిస్తుందో ఒక డిజైన్ లాగైతే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి పెనుమాక రిజర్వాయర్. ఈ పెనుమాక రిజర్వాయర్ దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీతో వాటర్ స్టోరేజ్ చేసుకునే విధంగా అయితే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ చుట్టూ ఇప్పుడిప్పుడే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని చోట్ల గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కొండవీటి వాగు, పాలవాగు 2 వచ్చి ఈ రిజర్వాయర్‌లోనే కలుస్తున్నాయి. ఈ రిజర్వాయర్ దాటిన తర్వాత ఉండవల్లి వైపున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు కొండవీటి వాగైతే వెళ్తుంది. ఈ రిజర్వాయర్‌ని కూడా స్టోరేజ్ పర్పస్‌గా అయితే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌కి అటువైపు వచ్చేసి కృష్ణాయపాలెం విలేజ్, అలాగే ఇటు ఉండవల్లి వైపు వచ్చేసి పెనుమాక విలేజ్ అయితే ఉంటుంది. ఇటువైపంతా చూడండి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 9 నుండి 10 మీటర్ల డెప్త్ వరకు ఎక్స్‌కవేషన్ అయితే చేశారు. ఈ కొండవీటి వాగు, పాలవాగు ఏంటంటే ప్రెజెంట్ వాటి వెడల్పు బెడ్ విడ్త్ కానీ, టాప్ విడ్త్ గానీ ఇయన్నీ పెంచే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కొండవీటి వాగు, పాలవాగు 2 వచ్చి ఈ రిజర్వాయర్‌లోనే కలుస్తున్నాయి. ఈ రిజర్వాయర్‌లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అలాగే ఇటువైపు కూడా చూడండి కొన్ని చోట్ల మొత్తం గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వర్క్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.